ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదేక వీరం. మనకి ఈ మే నెలలో రాశి ఫలాలు ఎలా ఉంటాయో 12 రాశుల వారికి ఒక్కొక్కటి రాశి వారిగా చూద్దాం. అయితే ముందుగా మనకి గ్రహాలు ఎక్కడున్నాయి ఈ మే నెలలో అనేటటువంటివి మనం తీసుకున్నట్లయితే, రవి గ్రహము ఏప్రిల్ 14 నుంచి మేషరాశిలోకి ఏప్రిల్ 14న ప్రవేశిస్తుంది. ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు కూడా మేషరాశిలో ఉంటాడు. ఆ తర్వాత మిగతా 15 రోజులు కూడా వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది. లేకపోతే శుక్రగ్రహం వచ్చేసరికి ఏప్రిల్ 19న వృషభ రాశి సంచారం చేస్తాడు, వృషభ రాశిలో ప్రవేశం. ఆ తర్వాత మే 14న మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత మిగతా జూన్ 8 వరకు కూడా మనకి కర్కాటక రాశి ప్రవేశం ఉంది కాబట్టి మిథున రాశిలోనే ఉంటాడనమాట శుక్రుడు. లేకపోతే కుజుడి దగ్గరికి వచ్చేసరికి కుజుడు మనకి మే 11వ తేదీన మేషరాశిలోకి వెళ్తున్నాడు కాబట్టి మేషరాశి అంతకుముందు మరి మేన రాశిలో ఉన్నాడు మే 10 వరకు కూడా. తర్వాత అంతా కూడా ఈ నెలంతా కూడా మనకి కుజుడు ఈ యొక్క మేషరాశిలో ఉంటాడు. అలాగే ఈ యొక్క బుధ గ్రహాన్ని కనుక మనం తీసుకుంటే మే 14వ తేదీన మనకి వృషభ రాశి సంచారం చేయడం జరుగుతుంది. తర్వాత మే 29 వరకు కూడా మనకి ఈ యొక్క బుధ గ్రహము మనకి ఎక్కడికి వస్తాడంటే మే 29 వరకు కూడా మిథున రాశి ప్రవేశం చేస్తాడు కాబట్టి వృషభ రాశిలోనే ఉంటాడు. ఈ విధంగా ఈ గ్రహాలను బట్టి చిన్న చిన్న గ్రహాలు ఇలా మారుతూ ఉంటాయి. దీన్ని బట్టి మనకి మిథున రాశి వాళ్ళని మనం తీసుకున్నట్లయితే ఆ మిథున రాశి పేరు బట్టి ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి ఆదాయాలు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. మీన రాశి వాళ్ళని చేసుకున్నట్లయితే పేరు మరి వేది ఉన్నప్పటికీ కూడా మీనరాశిలో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత, ఆమె కొత్తగా పార్టీ పెట్టడం జరిగింది. ఈ విధంగా అన్నమాట. ఒక్కొక్క రాశి వారి కన్యా రాశి వారిని మనం తీసుకున్నప్పుడు ఈ కన్యా రాశి వారు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొట్లాటలు కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఒక దారికి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఒక్కొక్క రాశి వారికి మనం ఎలా ఉందో విడివిడిగా. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ రాహువు మరి పంచమంలో ఈ యొక్క శని ఉండడము, ఈ కారణాలుగా అనేకమైనటువంటి ఒడిదుడుకులు మీరు ఎదుర్కొంటూ ఉంటారు. ఆదాయాలు బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన ఆదాయాలు సరిపోకపోవడము, లేదా మనసంతా కూడా వికలంగా ఉండడము, ఏదో రకంగా టెన్షన్గా ఉండడము, కుటుంబంలో అందరితో కూడా ఇతర సభ్యులందరూ కూడా సఖ్యత లేకపోవడము, ఒకళ్ళొకళ్ళు గొడవలు పడడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. పంచమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీ సంతానము విచిత్రాతి చిత్రంగా ప్రవర్తించడం జరుగుతుంది. వీళ్ళ యొక్క ఆరోగ్య విషయాల్లో మీరు కొంత ఆందోళన పడతారు. కొంచెం పిచ్చి పిచ్చిగా వాళ్ళు ప్రవర్తించడం చేస్తారు. పిల్లల గురించి, వాళ్ళ కాలేజీల్లో సీట్ల గురించి మీరు కాస్త ఇబ్బంది పడడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అష్టమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు ఏమవుతుంది, ఈ యొక్క అప్పులు బాగా వస్తాయి. ఉద్యోగాల్లో కొంచెం లేఆఫ్ల వల్ల ఉద్యోగాలు కోల్పోవడం అనేటటువంటిది ఈ యొక్క వృశ్చిక రాశి వారి కొంతమందికి జరుగుతుంది. ఇక ఈ ఉద్యోగాలు రావడానికి మరికొంత సమయం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా సప్తమంలో రవి బుధ శుక్ర గ్రహాలు ఉన్నాయి. తద్వారా మీకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు కానీ, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఇతర మీ యొక్క మున్సిపల్ కాంట్రాక్టర్స్ ఇటువంటి వాళ్ళందరూ కూడా బిల్స్ కోసం పాస్ అవ్వడం కోసం చూస్తున్నారు. ఇంతకాలం కూడా బిల్స్ పాస్ అవ్వలేదు, అండ్ ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు అంటూ పెన్షన్స్ కూడా ఈ బిల్స్ పాస్ అవ్వకుండా ఉన్నాయి. అటువంటి వాళ్ళందరికీ కూడా కొంచెం బండి కదలడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ అవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క స్త్రీల నుంచి కొన్ని సమస్యలు
వీరికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారి కొంతమంది భార్యాభర్తలు కొట్లాడుకుంటూ తమ తమ కేసులను కోర్టులో వేసుకోవడం జరిగింది. అయితే వాళ్ళు అవన్నీ కూడా ఒక విధంగా కొంచెం ప్రొసీడింగ్స్ అనేటటువంటివి జరుగుతున్నాయి, ముందుకు కదలడం జరుగుతుంది. అలాగే వృశ్చిక రాశి వారి పేరు మీద ఉన్నటువంటి స్థలాలు అవనియండి, ఇళ్ల స్థలాలు అవనియండి, ఈ కాగితాలు జాగ్రత్తగా దాచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే కనుక మీ బంధువులు కానీ మీ భర్త కానీ అవి తీసుకెళ్ళి తాకట్టు పెట్టడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు విద్యార్థులందరూ కూడా చదువులో వెనకబడిపోయారు. మరి వీళ్ళు ఇంకా కొంచెం ఎదగాలి, ఈ ఉద్యోగంలో పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు అనేటటువంటి వీళ్ళు తెచ్చుకోవాలి. అలాగే మంచి స్నేహితులతో వీళ్ళ యొక్క తిరగడం వల్ల మంచి ఆలోచనలు అనేటటువంటి వీరికి రావడం జరుగుతాయి. అలా కాకుండా కనుక ఉన్నట్లయితే మరి కొంచెం మనం రాంగ్ లైన్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, అష్టమ గురుగ్రహ ప్రభావం వల్ల. అలాగే దైవము పట్ల మనకి ఎంతో శ్రద్ధ ఉంటుంది. ఆ శ్రద్ధ ఇప్పుడు కొంచెం తగ్గినట్టుగా మనకి వృశ్చిక రాశి వారికి అనిపించడం జరుగుతుంది. కాబట్టి దైవ ఆరాధన అనేటటువంటిది ఒక బద్ధీకరణలాగా మీరు చేసుకొని ఆర్గనైజ్డ్గా మీరు చేసుకోవడం ద్వారా డిసిప్లిన్డ్గా మీకు కాస్త వృద్ధి అనేటటువంటిది జీవితంలో రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆదాయాలు బాగా పెరగడానికి అవకాశాలు ఈ వృశ్చిక రాశి వారికి ఉన్నాయి. పరిహారాలు మరి ఈ రాశి వారందరికీ కూడా మనకి ఈ గ్రహస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి మనము శని ప్రభావం అధికంగా ఉంది కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు ఈ యొక్క నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలా. అలాగే రావి చెట్టుకి నీళ్లు పోసుకుంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే మనకి ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, ఆంజనేయ రుద్రయామల మంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రాలని మీరు తీసుకోవాలి, ఆ జపం చేసుకోవాలి. అవి చాలా స్పీడ్గా మీకు పనిచేయడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మీకు ఇంకా ఏమైనా కనుక సందేహాలు ఉన్నట్లయితే మరి కింద డిస్ప్లే అవుతున్నటువంటి నా నెంబర్కి ఫోన్ చేసి చక్కగా మీరందరూ కూడా మీ సందేహాలను తీర్చుకోవచ్చు. దానికి తగినటువంటి పరిహారాలన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఈ కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు ఇవి. కాబట్టి వ్యక్తిగత జాతకాలను చూసినప్పుడు మాత్రమే మనకి మీ జాతకంలో ఎలా ఉంటుంది, ఏ విధంగా జరుగుతాయి అన్నది తెలుస్తుంది. కాబట్టి వీటికి కొన్ని మనకు కష్టాలు అధికంగా ఉన్నాయండి మరి అని అనుకున్నప్పుడు ఈ పరిహారాల ద్వారా కొంతవరకు మీకు పరిష్కారం అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆంజనేయ స్వామి వారి సుందరాకాండ చదువుకోవడం, ఆంజనేయ స్వామి వారికి చక్కగా మంత్రోపదేశం తీసుకొని ఆంజనేయ మంత్రం కోసం నన్ను సంప్రదించండి, ఆ మంత్రం ఇవ్వడం జరుగుతుంది. అది తీసుకున్న తర్వాత జపం అన్నీ కూడా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క ఈ రాశి వారందరూ కూడా మీరు చక్కగా జమ్మి చెట్టుకి లేదా మేడి చెట్టుని మీ ఇళ్ళల్లో వేసుకొని దానికి నీళ్లు పోసుకోవడము, ఆ తర్వాత ఆ చెట్టు చుట్టూ చక్కగా అనఘాదేవి మరి దత్తాత్రేయ స్వామివారు అలాగే 64 యోగిని గణాలు ఈ యొక్క మేడి చెట్టులో క్రింద నివాసం ఉంటాయి. దాన్ని నీళ్లు పోసి మనం సేవ చేసుకోవడం ద్వారా ఆ యొక్క మేడి చెట్టు ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా సకల పాపాలు మనకు పోయి పనులన్నీ కూడా ముందుకెళ్తాయి. అలాగే గురు చరిత్ర పారాయణ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ పరిహారాలతో మనం అందరం కూడా ఈ రాశి వారు అందరూ కూడా బ్రహ్మాండంగా ముందుకెళ్తారు. శుభమస్తు.